నీ భారాన్ని నా మీద వేస్తే నేను తప్పకుండా భరిస్తాను. షిరిడీ సాయిబాబా. విజయదశమి భారతదేశమంతటా వివిధ పేర్లతో మరియు ప్రాంతీయ వైవిధ్యాలతో చెడుపై మంచి విజయంగా జరుపుకుంటారు. షిరిడీ సాయిబాబా భక్తులకు వారి ప్రియమైన గురుదేవులు శ్రీ సాయిబాబా మహాసమాధి పుణ్యతిథి అని కూడా పిలుస్తారు. పొందిన పవిత్ర దినంగా గౌరవించబడుతుంది మరియు ఇది ఆలయంలో ఒక పెద్ద పండుగ. శ్రీ షిరిడీ సాయిబాబా 1918 అక్టోబర్ 15న తన మరణానికి సంబంధించిన సూచన ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల క్రితం అంటే 1916లో సాయిబాబా తన మరణానికి సంబంధించిన సూచన ఇచ్చారు. ఇది ఇలా ఉండగా విజయదశమి దసరా నాడు సాయంత్రం ప్రజలు సీమోల్లంఘన గ్రామ సరిహద్దులు దాటడం నుండి తిరిగి వస్తున్నప్పుడు బాబా అకస్మాత్తుగా కోపంగా ఉన్నారు. తన తలపాగా, కఫ్ని మరియు లంగోటా మొదలగు వాటిని తీసివేసి తన ముందున్న ధునిలో విసిరివేశారు. అతను అక్కడ పూర్తిగా నగ్నంగా నిలబడి తన మండుతున్న ఎర్రటి కళ్ళతో, మీరు ఇప్పుడు చూసిన నేను ముస్లింనా లేదా హిందువునా అని చివరగా నిర్ధారించుకోండి అని అరిచారు. అందరూ భయంతో వణికిపోయారు మరియు ఎవరు బాబా దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. కొంత సమయం తర్వాత సాయిబాబా భక్తుడైన బాగోజీ షిండే ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన నడుమునకు లంగోటా కట్టి విజయం సాధించాడు. సాయిబాబా, ఇదంతా ఏమిటి? ఈరోజు సీమోల్లంఘన అంటే దసరా అని సాయిబాబా తన సట్కాతో నేలపై కొట్టి, ఇది నా సీమోల్లంఘనం అని అన్నారు. సాయిబాబా రాత్రి 11 గంటల వరకు చల్లబడలేదు. ఆ రాత్రి చావడి ఊరేగింపు జరుగుతుందా లేదా అని ప్రజలు సందేహించారు. 1 గంట తర్వాత బాబా తన సాధారణ స్థితికి తిరిగి వచ్చి యథావిధిగా దుస్తులు ధరించి చావడి ఊరేగింపుకు హాజరయ్యారు. ఈ సంఘటన ద్వారా బాబా దసరా తను జీవిత సరిహద్దును దాటడానికి సరైన సమయం అని సూచించారు. సాయిబాబా మరొక సూచన ఈ క్రింది విధంగా కూడా ఇచ్చారు. రామచంద్ర పాటిల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అతను అన్ని నివారణలు ప్రయత్నించాడు, కానీ ఉపశమనం లభించలేదు. అతనికి జీవితంపై నిరాశ చివరి క్షణం వరకు వేచి ఉంది. అప్పుడు ఒక అర్ధరాత్రి బాబా అతని మంచం దగ్గర నిలబడ్డారు. పాటిల్ అతని పాదాలను పట్టుకుని